ప్రభుత్వం మా ప్రభుత్వం వెంటనే సింహాచలం గాని అన్నవరం శ్రీకాళహస్తి వీటన్నిటి మీద కూడా విచారణ జరిపి ఎక్కడ నెయ్యి కొన్నారు, ఎంతెంత కొన్నారు, ఎవరెవరు కాంట్రాక్టర్లు, ఎవరు ఆ పాలక వర్గం మీద ఖచ్చితంగా విచారణ జరపాలి. ఇవాళ వీళ్ళు కక్కుర్తిపడి కాసులకి కక్కుర్తిపడి 1000 రూపాయలకి వచ్చే 800 900 అమ్మేదాన్ని 350 రూపాయలు. అసలు అది నెయ్యా అనేది కూడా అసలు దాంట్లో ఉన్న ఇండిగ్రేట్ చూస్తే బాధపడతా ఉన్నారు అందరూ. ఖచ్చితంగా విచారణ జరపాలి. సిట్టు కూడా చాలా వేగవంతంగా దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఎంత పెద్దవాళ్ళైనా కూడా పిలిచి సిట్లు కూడా నేను అడిగేది ఒక్కో సిట్టు ఒక్కొక్క దానికే కన్ఫైన్ అవ్వాలి. టిక్కెట్ల కుంభకోణానికి సంబంధించిన సిట్టు సపరేట్ గా ఉండాలి. ఆలయంలో పనులు చేపట్టిన వాటికి సపరేట్ గా ఉండాలి. ఈ లడ్డూ తయారీకి ఖచ్చితంగా ఉండాలి. లడ్డు తయారీకే కాదు, మా నిత్యాన్నదానం భోజనం దాంట్లో కూడా నాణ్యత లేనిటువంటి భోజనం పెడుతున్నారని కూడా భక్తులు బాధపడతా ఉన్నారు. దాని మీద కూడా ఈ విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నానమ్మా. గతంలో జ్ఞాని జైల్ సింగ్ గారు స్వర్ణ దేవాలయం మీద కాల్పులు జరిపినందుకు నేను బాధపడతా ఉన్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని చెప్పి స్వర్ణ దేవాలయం ముందు అక్కడ సిక్కుల బూట్లు తుడిచాడు. అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. నేనైతే జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయకపోతే ఏ కాలంలో ఉన్నారో ఇంకా మీరు ప్రాయశ్చిత్తం వైసీపీ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అది ప్రాయశ్చిత్తంగా జరగదు. వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి, సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి, అలానే సుబ్బారెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ నేరస్తులు.